the keyword final can be used on variables, and classes. సో ఎప్పుడు యూజ్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇంట్ ఏ ఈస్ 25, ఇంట్ బి ఈస్, రెండు వేరియబుల్స్ క్రియేట్ చేసాం. తర్వాత వాటిని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది? రెండు వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఏ అండ్ బి విత్ వాల్యూ 25, 35. ఇక్కడ ప్రింట్ చేస్తే 25, 35 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 చేసాం. తర్వాత ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తే వీ షుడ్ గెట్ 10, 20 వస్తుంది. ఇందులో మనకి ఏం 25, 35 వచ్చింది, తర్వాత 10, 20 వచ్చింది. ఇట్స్ క్లియర్. అయితే మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత దీని వాల్యూ ప్రోగ్రామ్లో ఎక్కడ చేంజ్ అవ్వకూడదు. క్రియేట్ చేసినప్పుడు ఏ వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ కంటిన్యూ అవ్వాలి త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తారు? వేరియబుల్ ముందు ఫైనల్ అన్నారు. వేరియబుల్ కనుక మనం ఫైనల్ చేసాము అంటే ఆ వేరియబుల్ వాల్యూ మనం చేంజ్ చేయలేము. ఇక మనకి బి వాల్యూ మళ్ళీ చేంజ్ చేస్తే ట్రై చేస్తున్నాం కదా, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి చూపించండి. కెనాట్ అసైన్ ఎ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ బి. బి అనేది ఫైనల్ వేరియబుల్ కాబట్టి దానికి వాల్యూ చేంజ్ చేయలేము అని చెప్పి. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, when variable is made final, its value cannot be changed. దాని వాల్యూ ఎక్కడ కూడా చేంజ్ చేయకూడదు. కాబట్టి బికాస్ దిస్ ఈజ్ మేడ్ ఫైనల్, ఇట్స్ వాల్యూ కెనాట్ బి చేంజ్. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. చేంజ్ చేయకపోతే అప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ప్రింట్ అయిపోతే ఏ వాల్యూ 10 ఈ ప్లేస్కి వచ్చి ఏ వాల్యూ చేంజ్ అయింది 10 అయింది, బి వాల్యూ మాత్రం ఒరిజినల్గా ఉన్న 35 ప్రింట్ అయిపోయింది. 10, 35 ప్రింట్ అయిపోయింది. ఒకసారి కంపేర్ చేసి it is compiled when executed, b value unchanged, అంటే చేంజ్ కాలేదు. ఎక్కడన్నా ఈ బి వాల్యూ అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎక్స్ప్రెషన్ లో యూజ్ చేసుకోవచ్చు, కానీ దీని వాల్యూ చేంజ్ అవ్వకూడదు అనుకున్నారు అనుకో, ఇన్ దట్ కేస్ వి కెన్ గో దిస్ వే. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను బికి వాల్యూ ఇవ్వలేదు, ఇక్కడ బికి 35 ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమవుతుంది? వేరియబుల్ మనం వాల్యూ ఇవ్వలేదు, 0 ఉంటుంది. ఎప్పుడు అది క్లాస్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే 0 ఉంటుంది. ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, ఒక మెథడ్ లోపల ఉన్న లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ కి ఆటోమేటిక్ 0 వస్తుందా? రాదు. ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే ఆటోమేటిక్ 0 వస్తుంది. లేదా స్టాటిక్ వేరియబుల్ అయితే ఆటోమేటిక్ 0 వస్తుంది. కానీ లోకల్ వేరియబుల్ కి ఆటోమేటిక్ 0 వస్తుందా? రాదుగా. వేరియబుల్ బి మైట్ నాట్ హావ్ బీన్ ఇనిషియలైజ్డ్. బిని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి నాట్ వ్యాలిడ్ అని చెప్పారు.
కాబట్టి ఎప్పుడైనా ఫైనల్ వేరియబుల్ ఒక వేరియబుల్ ఫైనల్ చేసాము అంటే తర్వాత ఇంకెక్కడ చేంజ్ చేయకూడదు అంటే మీనింగ్ ఏంటి అట్లీస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి వాల్యూ ఉండాలి. its value cannot be changed in course of the program. It should have a value meaning అంతే కదా వాల్యూ అంటే దానికి మీనింగ్ఫుల్ వాల్యూ అంతేనా. ఇట్ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ at its డిక్లరేషన్. దాన్ని డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడే దానికి ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఎ వాల్యూ మీన్స్ ఇట్ షుడ్ బి ఇనిషియలైజ్డ్. అది ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. ప్లీజ్ 35 అని రాసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా రాసాను ఫైనల్ ఇంట్ సి అని రాసాం. ఇప్పుడు సి అనేది వ్యాలిడా ఇన్వాలిడా? Invalid. ఇన్వాలిడ్. బి ఓకే సి యూజ్ చేయలేదు కదా సి మనం. సిని ప్రింట్ చేయాలి దానికి వాల్యూ లేదు కాబట్టి నాట్ వాల్యూ. అంటే ఇది లోకల్ వేరియబుల్ కాబట్టి ఆ ఎర్రర్ ఇచ్చింది. ఒకవేళ మీరు క్లాస్ లోపల ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు క్లాస్ సపోజ్ ఇలా రాసాం. క్లాస్ లోపల మొత్తం 4 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ 2 జస్ట్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఉన్నాయి, అవి నార్మల్ వేరియబుల్స్, అవి ఫైనల్ కాదు. మిగిలిన 2 మాత్రం ఫైనల్ వేరియబుల్స్. ఫైనల్ వేరియబుల్స్ చేస్తే ఫైనల్ వేరియబుల్స్ రాస్తే ఇప్పుడు ఆ వేరియబుల్స్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా. పై అనే దాన్ని యాక్సెస్ చేసి 3.14 సైజ్ అంటే 10 వస్తుంది. సో దాన్ని మనం చేద్దాం, క్రియేట్ చేసుకోవాలి, దీన్ని యూజ్ చేద్దాం. అందులో వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సంథింగ్ లాస్ట్ ఎల్ ఈక్వల్ టు new last. ఇలా రాసాం. మనకి అక్కడ ఇచ్చిన వాల్యూస్ అని ప్రింట్ అయిపోతాయి లేదు. ఇక్కడ లెంగ్త్ బ్రెడ్త్ పై సైజ్ ఎనివే లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కి డిఫాల్ట్ ఏం వస్తాయి వాల్యూస్ జీరోస్ ఉంటాయి. లెంగ్త్ బ్రెడ్త్ కి వాల్యూస్ జీరోస్ ఉంటాయి. పై అండ్ సైజ్ కి 3.14 అండ్ 10 వస్తాయి. ఓకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీరో జీరో 3.14 10 ఇక్కడ 0 వచ్చింది. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాబట్టి డిఫాల్ట్ గా మనం ఏం చెప్పకపోతే జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది పై అనేది ఉంది, పై అనేది కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్. సో దీనికి నేను ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా చేస్తాను. యాక్సెప్ట్ చేస్తుందా చేయదా సిస్టమ్? చేసిందా? యాక్సెప్ట్ చేసిందా?
No, sir. చేయలేదు. ఎందుకు? ఇది ఫైనల్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్ కాదు. ఇప్పుడు లెంగ్త్ బ్రెడ్త్ అనేది నార్మల్ వేరియబుల్స్. ఆ రెండు అంటే 0 ఉంటాయి ఇనీషియల్ గా. తర్వాత మనం ఏదైనా వాల్యూ ఇస్తే 10 20 30 వాల్యూ ఇస్తే వాల్యూ తీసుకొని దానికి అకార్డింగ్ గా ప్రొసీడ్ అవుతాయి. కానీ ఇక్కడ డబుల్ అనే వేరియబుల్ ఫైనల్ గా క్రియేట్ చేసాం. డబుల్ అనే వేరియబుల్ ఫైనల్ గా క్రియేట్ చేసాం అంటే మీనింగ్ అంటే డిఫాల్ట్ గా 0.00 ఉంటుంది. తర్వాత ప్రోగ్రామ్ లో దానికి ఒక వాల్యూ ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? No. వాల్యూ ఇవ్వలేము. మరి వాల్యూ ఇవ్వలేనప్పుడు జస్ట్ 0.00 హోల్డ్ చేసుకుని యూజ్ ఏముంది? వేస్ట్ కదా. జస్ట్ 0 అనే వాల్యూ Yes, హోల్డ్ sir. చేసుకోవడం వేస్ట్ కదా. అట్లాంటప్పుడు ఈ వేరియబుల్ క్రియేట్ చేయడమే వేస్ట్. యూ జస్ట్ రిమూవ్ దట్ వేరియబుల్ అని చెప్పింది సిస్టమ్. కాబట్టి ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ వేరియబుల్, if you declare it as final, you should specify a value to it. Otherwise, it is not valid. అదే మనకి రాసాం. It should have a value at its declaration. ఖచ్చితంగా దానికి డిక్లేర్ చేసినప్పుడే వాల్యూ ఉండాలి, లేకపోతే మీనింగ్ఫుల్ కాదు. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ చూడండి. ఇప్పుడు ఈ ఫైనల్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? వేరియబుల్ క్రియేట్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, తర్వాత ఎక్కడ మనం మాడిఫై చేయలేము. అలాంటప్పుడు ఇప్పుడు ఈ లాస్ట్ అనే క్లాస్ కి సంబంధించి నేను ఒక 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను అనుకో. 10 ఆబ్జెక్ట్స్ లో ఈ 4 వేరియబుల్స్ క్రియేట్ ఉంటాయా లేదా? అందులో లెంగ్త్ బ్రెడ్త్ పై సైజ్ అని ఉంటాయి, sir. ఉంటాయి కదా. మరి తర్వాత లెంగ్త్ బ్రెడ్త్ వాల్యూస్ మనం వేరే వాల్యూస్ ఇవ్వచ్చు. కానీ 10 ఆబ్జెక్ట్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ లో లెంగ్త్ వాల్యూ 10, ఒక ఆబ్జెక్ట్ లో లెంగ్త్ వాల్యూ 20, ఇంకొక ఆబ్జెక్ట్ లో లెంగ్త్ వాల్యూ 30, అట్లా 10 ఆబ్జెక్ట్స్ లో 10 లెంగ్త్ డిఫరెంట్ వాల్యూస్ ఉండొచ్చు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెంగ్త్ ఉండొచ్చు కదా. Yes, sir. కానీ ఇక్కడ పై అనేది తీసుకుని 3.14 ఇచ్చాం అనుకుందాం. 3.14 ఇచ్చాం. ఇప్పుడు 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ప్రతి ఆబ్జెక్ట్ లో పై అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది కదా. ప్రతి ఆబ్జెక్ట్ లో పై అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది కదా. ఈచ్ ఆబ్జెక్ట్ లో పై వాల్యూ 3.14 ఉంటుంది. అంటే మొత్తం డూప్లికేషన్ జరుగుతుందా లేదా? అక్కడ Yes, 10 sir. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లో ప్రతి ఆబ్జెక్ట్ లో పై అనే వేరియబుల్ ఉంది. ప్రతి ఆబ్జెక్ట్ లో ఉన్న పై అనే వేరియబుల్ వాల్యూ 3.14. అట్లా 3.14 అనే వాల్యూ ఉన్న పై అనే వేరియబుల్స్ మొత్తం 10 కాపీస్ క్రియేట్ అవుతాయి. అండ్ ఏదైనా ఏ వాల్యూనైనా ఏ పైనైనా మనం ప్రోగ్రామ్ మధ్యలో ఎక్కడైనా మాడిఫై చేయొచ్చా అంటే చేయలేదు. అంటే అక్కడ రిడెండెన్సీ అంటే సేమ్ వాల్యూ రిపీటెడ్ గా యూజ్ చేయడం అనేది, సేమ్ వాల్యూని రిపీటెడ్ గా స్టోర్ చేయడం అనేది జరుగుతుందా లేదా? అది వేస్టే కదా. 10 ఆబ్జెక్ట్స్ కాదు 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం అనుకుందాం. 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ప్రతి ఆబ్జెక్ట్ లో పై అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ప్రతి వేరియబుల్ కి అదే వాల్యూ 3.14 ఉంటుంది. ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ దాన్ని చేంజ్ చేయలేదు. అట్లాంటప్పుడు ఒక వేరియబుల్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఫైనల్ గా క్రియేట్ చేయడం అంటే వీఆర్ జస్ట్ వేస్టింగ్ మెమరీ అన్నమాట. అందుకోసమే జనరల్ రికమెండేషన్ ఏంటంటే డు నాట్ క్రియేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాజ్ ఫైనల్ వేరియబుల్. ఒకవేళ ఫైనల్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే క్రియేట్ సచ్ వేరియబుల్స్ యాజ్ స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏమవుతుంది? మీరు 10 వేరియబుల్స్ క్రియేట్ చేసినా కూడా అంటే లాస్ట్ నే కదా, Only one. 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కూడా ఇది ఒక కాపీనే క్రియేట్ అవుతుంది బికాస్ ఇట్ ఇస్ స్టాటిక్. కాబట్టి ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ do not create do not declare instance variables as final. అలా చేసాము అంటే వీఆర్ రిడెండెన్సీ పెంచుతున్నాము. అందువల్ల ఇఫ్ ఎట్ ఆల్ యు నీడ్ ఏ ఫైనల్ వేరియబుల్ ఇన్ ఏ క్లాస్ యు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్. అప్పుడు సింగిల్ కాపీ క్రియేట్ అవుతుంది. ఎట్లాగే వాల్యూ చేంజ్ చేయలేము, ఒక ఫిక్స్డ్ వాల్యూనే ఉంది, దెన్ క్రియేట్ దట్ యాజ్ స్టాటిక్. ఇది మర్చిపోవాలి. మరి జనరల్గా ఎవరిని అడుగుతారు కూడా మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కానీ అలాంటప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, కెన్ వి క్రియేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ యాజ్ ఫైనల్. అప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ అంటే మీరు ఆలోచించారు. సో వాళ్ళు ఇంకొకటి అడుగుతారు, టెక్నికల్లీ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఫస్ట్ పాయింట్,
అంటే సింటాక్టికల్ గా సిస్టమ్ ఏమైనా ఎర్రర్ ఇస్తుందా? ఒకవేళ నార్మల్ స్టాటిక్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఫైనల్ గా డిక్లేర్ చేస్తే సిస్టమ్ ఏమైనా ఎర్రర్ ఇస్తుందా అంటే నో, సిస్టమ్ ఏమైనా ఎర్రర్ ఇవ్వదు, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఇస్ ఏ మిస్టేక్. కాబట్టి మనం ఏం చేయాలి? we should make sure that such variables are declared as static so that memory can be utilized in a better way. Redundancy లేకుండా జరుగుతుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా మనం వేరియబుల్స్ ని ఫైనల్ గా డిక్లేర్ చేస్తూ ఉంటే చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం, చూడగానే ఈజీగా ఐడెంటిఫై, ఇది చూడగానే ఇది ఏంటి. ఇప్పుడు మనం చూస్తున్నాం సమ్వేర్ ఎక్కడ మీరు ప్రోగ్రామ్ లో కరెంట్ అని ఎక్కడ చూసారు అనుకుందాం, సపోజ్ అంతే, ఇంక వేరే ఏం లేదు, జస్ట్ కరెంట్ అని చూసారు. ఇప్పుడు దీన్ని చూసి మీరు నేను మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఈస్ దిస్, ఈస్ దిస్ ఏ క్లాస్ నేమ్ ఆర్ ఏ వేరియబుల్ నేమ్ అని అడిగాను అనుకో, ఏం చెప్తారు? ఇది క్లాస్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ రెండుతో ఒకటి, అదేంటి మీరు చెప్పగలుగుతారా అని అడిగాను అనుకో, ఏం చేస్తారు మీరు? వాట్ ఈస్ కరెంట్, ఈజ్ ఇట్ క్లాస్ నేమ్ ఆర్ ఏ వేరియబుల్ నేమ్? సో మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగారు, చూపించి వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ ఎ వేరియబుల్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ అంటే మేబీ ఇది వేరియబుల్ బదులు మెథడ్ కావచ్చు, లేదంటే ఇంటర్ఫేస్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మై ఆప్షన్ ఈస్ ఓన్లీ టూ. వాట్ ఈస్ దిస్, ఈజ్ దిస్ ఎ క్లాస్ నేమ్ ఆర్ వేరియబుల్? ఎలా చెప్పదు? క్లాస్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. పర్ఫెక్ట్, అంతే. Because this is starting with a capital letter, we can understand that this is a class name. అవునా? సో అట్లా మనం క్యాపిటల్ లెటర్ ఉందా స్మాల్ లెటర్ ఉందా అనే దాన్ని బట్టి మనం ఒక అందాజు ఒక ఐడియాకి రావచ్చు. సిమిలర్లీ ఎప్పుడైనా ఒక వేరియబుల్ జస్ట్ పై అనా అనుకోండి, పై అంటే అది నార్మల్ వేరియబులా ఏదైనా ఫైనల్ వేరియబులా అనేది చూడగానే చెప్పలేము. కానీ దానికి ఒక చిన్న స్పెసిఫికేషన్ ఇచ్చారు, ఏంటి? If you are creating a final variable, make it in capital letters. Like size, create this as size. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ తో ఏదైనా ఫైనల్ వేరియబుల్ క్రియేట్ చేస్తారు, స్టాటిక్ ఫైనల్ ఇన్ maximum size, maximum size, max size, maximum size. ఎందుకంటే జనరల్గా మనం రాసే క్యామెల్ నోటేషన్ ఎలా రాస్తాం? మాక్సిమం సైజ్ అని రాస్తాం నార్మల్గా. ఒక వేరియబుల్ నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేస్తే ఇలా రాస్తాం, మాక్సిమం స్మాల్ ఉంటుంది, ఎస్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ ఏదో ఉందని తెలుస్తుంది. కానీ ఇక్కడ చేయలేం కదా అట్లా, ఇక్కడ ఎస్ స్మాల్ చేస్తే చూడడానికి ఆక్వర్డ్ ఉంటుంది. అందుకోసం అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ వర్డ్స్ తో కనుక మనం ఒక ఫైనల్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నట్లయితే మేక్ షూర్ దట్ యు పుట్ an underscore between words. maximum size, ఇంకేదైనా ఉంది, maximum size of the team అని ఉంది, maximum size of the team, like this. మనం అండర్స్కోర్స్ తో కంబైన్ చేసుకొని సింగిల్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫైన్. size. That's the output. Suppose ఈ లైన్ వ్యాలిడా ఇన్వాలిడా? ఫైనల్ ఇన్ సైజ్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఫైనల్ గా క్రియేట్ చేసాము, వాల్యూ ఇవ్వలేదు. సో దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్.
size. Variable mean size not initialized. ఖచ్చితంగా ఇనిషియల్ చేయాలి.